జగతికి చేటు చెయ్యనేలా దేవర వేటు కందనేలా మనమే కదమై దిగితే పెడ పెడ కనులకు కానరాని నీలా కడలికి కాపయింది వేళ విధికే ఎదురై వెళితే విలవిల అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగలా ప్రళయమై అతడినాకే హలో హాల్, నా పేరు మోనీష్. నేను మంచిర్యాల డిస్టిక్ నుంచి వచ్చి కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. నా యొక్క డ్రీమ్ ఆర్మీ. నేను ఆర్మీలో జాయిన్ కావడానికి ఎన్నో డిఫెన్స్ అకాడమీస్ ట్రై చేసిన. నాకు తేజస్ కరీంనగర్ అనేది ది బెస్ట్ అనిపించి వీళ్ళ జాయిన్ అయ్యాను. దీనిలో జాయిన్ అయ్యి నేను ఏమనుకొని వచ్చానో ఇక్కడ అందరు ఫ్యాకల్టీ కానీ పీటీ సార్స్ కానీ మమ్మల్ని చాలా మోటివేట్ చేసి మాతో గ్రౌండ్ కానీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కానీ చాలా మోటివేట్ చేసి వాళ్ళు మాతో చేపిస్తున్నారు. ఏమనుకొని వచ్చామో దానికన్నా ఇంకా 100% ఎక్కువ వాళ్ళు చెప్పి మాతో చేపిస్తున్నారు. మేము డిస్మోటివేట్ కావద్దని జూన్ 25th నాడు ఫాల్కాన్ గేమ్స్ అనేటి తేజస్ డిఫెన్స్ అకాడమీలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 7 days అవుతుంది. రోజు మార్నింగ్ 1 hour గేమ్స్ పెడుతున్నారు మాకు. సాటర్డే క్యాంప్ ఫైర్ ఉంటుంది మరియు అన్ని ఫైనల్స్ కి వెళ్ళాయి మ్యాచెస్. రేపు అన్ని ఫైనల్ మ్యాచెస్ అయిపోయాక క్యాంప్ ఫైర్ ఉంటుంది. అలాగే ఫ్లైట్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ పీటీ సార్స్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్. ప్రౌడ్ టు బి ఆన్ తేజస్. నా పేరు సాయితయ్య. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 20 days అవుతుంది. 20 days నుంచి 8 days మాకు ద ఫాల్కాన్ గేమ్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంటర్తో పాటు మాకు డిఫెన్స్ మార్నింగ్ వర్కౌట్స్ ఉన్నాయి. నేను బయట ఉన్న తేజస్ నేమ్స్ కి ఇక్కడికి వచ్చినాక అనిపించింది బయట చెప్పే మాటల కన్నా ఈయనే బాగా అనిపించింది. అందరు కంపల్సరీ తేజస్కి వస్తే మాత్రం డిఫెన్స్ అకాడమీలో జాబ్ పక్కా నాకు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ వర్క్లో పీటీఓలు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడు గేమ్స్ కూడా నేను ఇప్పుడు క్రికెట్లో ఫైనల్ వెళ్ళాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ తేజస్. మన దగ్గర ఇప్పటికీ ఒక నియర్లీ 1500 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి మా యాజమాన్యం ముందుకొచ్చి పిల్లలకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్యాంపస్లో తేజస్ ఫాల్కాన్ గేమ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొని ఇవాళకి 7వ రోజు కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఈ తేజస్ ఫాల్కాన్ గేమ్స్లో ఎంతో ఉల్లాసంగా వాళ్ళ యొక్క ప్రతిభను కనబరుస్తున్నారు. కాబట్టి వేరే ఏ కాలేజీలో అయినా కూడా ఇలాంటి గేమ్స్ ఎవరు కండక్ట్ చేయరు. ఇంత స్టార్టింగ్ నెలలనే మా యొక్క విద్యార్థులు ప్రతి ఒక్కటి మార్నింగ్ గ్రౌండ్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, అదేవిధంగా క్లాసులు ఎలాంటి వాళ్ళ యొక్క బ్రెయిన్కి స్ట్రెస్ కాకుండా మేము ఇక్కడ మా యజమాన్యంతో డిస్కషన్ చేసుకొని పర్మిషన్ తీసుకొని ఇంత చక్కటి వాతావరణంలో ఈ తేజస్ ఫాల్కాన్ గేమ్స్ 2026-2027 అకాడమిక్ ఇయర్ విద్యార్థులకు మేము ఈ శనివారం నాడు ఫైర్ క్యాంప్ తోటి ముగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ దీన్ని మాకు సహకరించిన మా విద్యార్థులకు, మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళకు, అలాగే మా యొక్క చైర్మన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తేజస్.